ప్రభైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ శుభములు. మనము శ్రమకాల ధ్యానంలో 23వ దినానికి చేరి ఉన్నాము. ఈ దిన అంశము అవివేకము. అందుకు గాను మనము పాత నిబంధన గ్రంథం నుంచి ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనము మరియు మత్తయి సువార్త 25వ అధ్యాయము 41 నుంచి 46 వచనాల వరకు ఈ దినము మనము ధ్యానం చేయనున్నాము. మరి మనం ధ్యానం చేయక మునుపు సిలువకు సంబంధించిన చక్కటి కీర్తన చెట్టి భానుమూర్తి గారు రచించిన సిలువకు సంబంధించి సిలువే నా శరణం అనే ఈ యొక్క కీర్తనను మనం ఆలకించి మనం ధ్యానం చేద్దాం. సిలువే నా శర నాయనురా, నీ సిలువే నా శర నాయనురా, సిలువయందే ముక్తి బలము చూచితిరా, నీ సిలువే నా శర నాయనురా. సిలువను వ్రాలి యేసు పలికిన పలుకులందు, సిలువను వ్రాలి యేసు పలికిన పలుకులందు, విలువలేని ప్రేమామృతము గ్రోలితిరా, నీ సిలువే నా శర నాయనురా. పలువిధ పదములరసి ఫలితమేమి గానాలేక, పలువిధ పదములరసి ఫలితమేమి కానాలేక, సిలువ ఎదుటను నిలచినాడను రాని, సిలువే నా శర నాయనురా. శరణు యేసు శరణు 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 నా ప్రభువా, శరణు యేసు శరణు 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 నా ప్రభువా, దురిత దూరుడ నీ దరి చేరితి రాని, సిలువే నా శర నాయనురా, నీ సిలువే నా శర నాయనురా, సిలువయందే ముక్తి బలము చూచితి రాని, సిలువే నా శర నాయనురా.
ఈ దిన వాక్య భాగంగా మరి ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనంలో నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. మరి యెహోవా దేవుడు నరులతో మానవునితో స్నేహం చేయాలని మరి ఆయన తన స్వారూప్యంలో మానవుని సృజించి మరి ఆ ఏదైనా తోటలో చక్కగా మీరు ఫలించి అభివృద్ధి చెంది ఈ భూమిని నింపండి అని వారికి స్టూవర్షిప్ అనగా దానిని మరి సరిచూచుకుంటానికి, ఓవర్ సీయింగ్ చేయటానికి, మానిటర్ చేయటానికి అప్పగిస్తే వారి తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచి ఆయన మరి ఇక్కడ ఈ అప్పుడే తన ప్రణాళిక చొప్పున మరి ఏర్పరచబడిన తన స్వకీయ కుమారుని ఈ లోకంలోనికి మధ్యవర్తిగా రాయబారిగా పంపించాడు. అందుచేత ఈ దినం మనకి ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగంలో మత్తయి సువార్త 25వ అధ్యాయము 41 నుంచి 46 వచనాల్లో అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండు వారిని చూచి శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచిన నిత్యాగ్నిలోనికి పోవుడి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టలేదు. దప్పిగొంటిని, మీరు నాకు దాహమియ్యలేదు. పరదేశినై యుంటిని, మీరు నన్ను చేర్చుకొనలేదు. దిగంబరినై యుంటిని, మీరు నాకు బట్టలియ్యలేదు. రోగినై చెరసాలలో ఉంటిని, మీరు నన్ను చూడరాలేదని చెప్పును. అందుకు వారును, ప్రభువా, మేమెప్పుడు నీవు ఆకలిగొని ఉండుటైనను, దప్పిగొని ఉండుటైనను, పరదేశివై ఉండుటను, దిగంబరివై ఉండుటయునను, రోగివై ఉండుట, చెరసాలలో ఉండుట అయినను చూచి నీకు ఉపచారము చేయకపోతిమని ఆయనను అడిగెదరు. అందుకైన మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనను మీరు ఇలాగు చేయలేదు గనుక నాకు చేయలేదని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో అనును. వీరు నిత్య శిక్షకును, నీతిమంతులు నిత్య జీవమునకును పోవుదురు. ఇదిన వాక్య భాగము. మరి మొన్న శనివారము మనము కుడివైపుకు యేసు ప్రభు వచ్చి అంతిమ తీర్పు తీర్చినప్పుడు మరి కుడివైపున ఉన్న వారిని గొర్రెలుగా ఆయన మరి ఏర్పరిచి తండ్రి చేత మీకు సిద్ధపరచబడిన నిత్య జీవంలోనికి వెళ్ళండి అని చెప్పి ఎడం వైపున ఉన్న వాళ్ళని శపించబడిన వారలారా అని ఈ దినము మరి వారికి తీర్పు దినముగా ఎడమ వైపున మేకల్ని ఆయన సపరేట్ చేస్తున్నాడు. ఈ దిన అంశం ఏంటంటే అవివేకం. ఈ లోకంలో చాలా అవివేకం ఎక్కువైపోయింది. ఏంటంటే పాప భీతి. ముందుగా ధనార్జన విషయంలో అసలు కంట్రోల్ లేదు. ఆ డబ్బుల కట్టలు కూడా బెడ్ మీద కింద వేసుకొని దాని మీద నిద్రించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవివేకం. ఒకడు లోకమంతయు సంపాదించుకొని ఈ దినము రాత్రి వేళ నేను నీ ప్రాణాన్ని అడిగితే నువ్వేం చేస్తావని ప్రభువు చెప్తున్నాడు. ఆ ధనార్జనలో ఆ మత్తులో మునిగిపోయి మరి వివేకం లేకుండా మనం ఎంత సంపాదించినా మనకి కావాల్సినది పాతి పెట్టడానికైతే 6 అడుగులు, కాల్చడానికైతే అది కూడా అక్కర్లేదు. కానీ అవివేకంతో మరి ఈ లోక సంబంధమైన ఆశలతో ఆ మత్తులో మనము మునిగి తేలుతూ ఉన్నాం. అయితే పరసంబంధమైన పరలోక రాజ్యంలో మన యొక్క మరి అవర్ ఫైనల్ డెస్టినేషన్, మనం ఈ జీవిత ప్రయాణాన్ని ముగించుకొని చివరిగా చేరవలసింది పరలోక రాజ్యంలో నిత్య జీవానికి అనేసి దానికి ఎవరు ప్లానింగ్ చేయట్లేదు. ఎంతసేపు రియల్ ఎస్టేట్లో ప్లానింగ్, మరి రిటైర్ అయిపోయాక ఎక్కడుంటాం, ఏం చేస్తామని. అంతేగాని
మనం ఈ జీవితం తర్వాత నెక్స్ట్ జీవితంలో మనం హ్యాపీగా ఉండటానికి మనం ఏం చేస్తున్నాం అనేది ఎవరు కూడా థింక్ చేయట్లేదు. ఆ థింక్ చేసే ఆ భావన వచ్చినప్పుడు ఖచ్చితంగా మనము దేవుని స్వారూప్యంలోనికి, ఈ సిలువ ప్రయాణంలోనికి ఖచ్చితంగా మరి ప్రయాణించగలం. అందుకోసమే మరి దేవునితో సహవాసం చేయాలి. అప్పుడు మనకి ఈ అవివేకము నుంచి బయటపడి మనము మరి వివేకముతో బుద్ధిగల కన్యకల్లాని మనుష్య కుమారుడు వచ్చే టైంకి సిద్ధల్లో నూనె పోసుకొని ఆయనను ఎదుర్కొనే వారంగా ఉండగలము. ఎత్తబడే గుంపులో మనం ఉంటాము. నిత్య జీవానికి మనం వారసులవుతాము. అందుచేత మొట్టమొదటిగా మనం చూస్తే దేశముల తీర్పుకు మరియు వాటికి ఆధారం. దేశముల తీర్పుకు, రాజ్యముల తీర్పుకు ఆధారం ఏంటంటే ఇస్రాయేల్‌తో మనుషులు ఏ విధంగా వ్యవహరించిరో దాని ప్రకారం దేవుడు వారిని ఆశీర్వదించును లేదా శపించును. ఎందుకంటే అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధనను ఎల్లప్పుడూ ఆయన గౌరవిస్తారు మరియు నెరవేర్చును. అబ్రహాంకి ఏం చెప్పాడు ఆయన? ఆదికాండం 12వ అధ్యాయము మొదటి 3 వచనాల్లో అబ్రహాంకి ఏం చెప్పారంటే, యెహోవా నీవు లేచి నీ దేశము నుండియు, నీ బంధువుల యొద్ద నుండియు, నీ తండ్రి ఇంట నుండియు బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. ఈ రోజున మనం అందరము కూడా మరి దేవుడు మన ఎడల కూడా ఇదే కార్యం జరిగించాడని మనం నమ్మవచ్చు. ఎందుకంటే మనము మన స్వదేశంను విడిచిపెట్టి ఈ గల్ఫ్ దేశాల్లో పనిచేయటానికని వచ్చి ఇక్కడ మనము క్రీస్తుకు నమ్మకమైన సాక్షులుగా ఉండాలని ఆయన యొక్క చిత్తమై ఉన్నది. అందుచేత మరి మనము నిన్ను ఇక్కడ అబ్రహాంకి ఏం చెప్తున్నాడంటే నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను. నిన్ను దూషించు వాని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా. ఇక్కడ మీరు చూడండి, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామంను గొప్ప చేయుదును. నువ్వు ఆశీర్వాదంగా ఉందువు. అయితే నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించు వారిని శపించెదను అని ఆ రోజునే అబ్రహాంతో దేవుడు చేసిన ఆ నిబంధన ప్రకారము భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడినని అబ్రాహాముతో అనెను. శరీరమును బట్టి మనం మరి యేసు సోదరులము, విశ్వాసము ద్వారా మనము అబ్రహాం సంతతికి చెందిన వారము. మరి యేసు సోదరులమని ఎలా చెప్పగలము అంటే రోమా పత్రిక 9వ అధ్యాయము 5వ వచనము, పితరులు వీరివారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. శరీరమును బట్టి క్రీస్తు ఎవరిలో పుట్టాడంటే అబ్రహాం సంతతిలో, అనగా దావీదు గోత్రంలో, దావీదు సంతతిలో ఆయన పుట్టి ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమెన్. అనగా మరి శరీరంను బట్టి మనము యేసు సోదరులు. అందుకని పురుషోత్తం చౌదరి గారు ఒక చక్కటి పాట వ్రాసి ఉన్నారు. యెహోవా మా తండ్రి గాడా, యేసుడు మా అన్న కాడ. యెహోవా మా తండ్రి కాడ, యేసుడు మా అన్న కాడ, మోక్షనగరు మా పుట్టిల్లు, సత్యదూతల్ మాకేమీ కొదువా, యెహోవా మా తండ్రి కాడ. పేతురాది సకల అపోస్తలు మా బంధువులు. ఇక్కడ ఉన్న మనమందరము ఒక కుటుంబము, ఒక క్రైస్తవ కుటుంబము. ఇంక నాకేంటి కొదువ అని ఆయన చక్కటి పాట రాశారు. ఈ రిలేషన్స్ అన్నిటినీ కలుపుతూ. కాబట్టి యేసు మనందరికీ
అన్న, అంతేగాని రేవంత్ అన్న మన అన్న కాదు. ఈ రోజుల్లో బోధకులు మరి స్టేజ్ మీద ఎక్కి వారు అసలు మర్చిపోతున్నారు. మన అన్న రేవంత్ అన్న అని చెప్తున్నారు. మన అన్న యేసు అనే సంగతి మర్చిపోయి. అయితే మనందరికీ అన్న యేసు. అది మనం మర్చిపోకూడదు. ఎందుకంటే ఆయన మన కొరకు సిలువలో రక్తం కార్చాడు. వేరే అన్నలు ఎవరు అలా చేయలేదు. కాబట్టి ఎవరిని పడితే వాడిని అన్న అని పిలిస్తే మన యేసు అన్న గారికి అపకీర్తి వస్తది. బాగోదు. కాబట్టి యెహోవా మనకు తండ్రి, యేసుడు మన అన్న. ఎవరిని పడితే వాడిని తండ్రి అని పిలిచి, ఎవరిని పడితే వాడిని అన్న అని పిలిస్తే ఇక్కడ రిలేషన్స్ మరి దెబ్బతింటాయి. మన రిలేషన్స్ పాడవుతాయి. ఇక్కడ శపించబడిన వారలారా, సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. ఈ దినము యొక్క అంశము తీర్పు, అంతిమ తీర్పు. నేను చెప్పాను కదా, అంతిమ తీర్పు. తీర్పు దినం నా ఎడం వైపుకు మేకల్ని, కుడివైపుకు గొర్రెల్ని. గొర్రెల గురించి అయిపోయింది. ఈ దినం మేకల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కొందరు నిత్యాగ్నిలోనికి మరియు శాశ్వతమైన శిక్షకు పంపబడుదురు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 46వ వచనంలో, ఈ దినంలో ఏర్పాటు చేయబడిన వాక్యంలో, వీరు నిత్య శిక్షకును, నీతిమంతులు నిత్య జీవమునకును పోవుదురు. 24వ అధ్యాయం 51వ వచనంలో, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండును. అపవాదికిని మరియు దాని దూతలకును సిద్ధపరిచిన నిత్యాగ్ని. ఇక్కడ సాతాను మరియు అతని దేవదూతల కోసం నరకము సిద్ధమైనది. అతని దేవదూతలంటే వీళ్ళందరినీ త్రోయబడిన, పడద్రోయబడిన దేవదూతలు అని చెప్తుంటాం. ఫాలెన్ ఏంజల్స్. సాతానును అనుసరించే ఈ దేవదూతలందరూ కూడా ఫాలెన్ ఏంజల్స్. కాబట్టి సాతాను అతని అనుచరులైన ఈ దేవదూతలకు నరకము సిద్ధమైనది. ఎవ్వరూ అక్కడికి వెళ్ళవలసిన అవసరము లేదు. ఇక్కడ మనం చూస్తే యోహాను సువార్త 3వ అధ్యాయము 16 నుంచి 20 వచనాలు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించెను. అంతేకాకుండా లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని మరి లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకంలోనికి పంపలేదు. లోకములోనికి ఆయనను పంపలేదు. ఆయన యందు విశ్వాసముంచు వారికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసముంచలేదు గనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడెను. ఆ తీర్పు ఇదే: వెలుగు లోకంలోనికి వచ్చెను కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దుష్కార్యం చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనపడకుండునట్లు వెలుగునొద్దకు రాడు. కాబట్టి అటువంటి వారికి ఈ యొక్క శిక్ష ఉంటుందనేసి మరి ఇక్కడ మనం వాక్యం ద్వారా హెచ్చరించబడుతున్నాం. అందువలన మరి మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనంలో, అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండు వారిని చూచి, శపించబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. వీరు నిత్య శిక్షకును, నీతిమంతులు నిత్య జీవమునకును పోవుదురనేసి మరి ఈ మేకల్ని ఆయన వేరు చేసి చెప్తున్నారు. ఇక్కడ మనం చూస్తే నిత్యము, శాశ్వతమైనది, నిత్య జీవము, నిత్యాగ్ని, ఇవన్నీ చూస్తే శాశ్వతమైన తీర్పు. లేతే ఇక్కడ ఏది చెప్పబడినా సరే
ఫైనల్గా మరి ఎప్పుడు వారు అక్కడే ఉంటారు, నిత్య శిక్షకును, నిత్య జీవము, ఇవన్నిటిని మనం చూస్తే ఆ నిత్య లేదా ఆ నిత్య జీవము లేదా శాశ్వతమైనది, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుచున్న అని చెప్తూ ఉంటారు. ఈ విధంగా నిత్యము, శాశ్వతమైనది అనినవి ఇవి గ్రీకు పదములు. ఈ గ్రీకు పదములో 20 అంశములుగా వివరించారు. ఇప్పుడు మనము ఎవరికైనా కనిపిస్తే నమస్కారము అని చెప్తాము. లేదా ప్రైజ్ ద లార్డ్ అని చెప్తారు. మన లేదా వందనములు అని చెప్తారు. ఇదేంటంటే మనం ఒక విశ్వాసి ఇంకొక విశ్వాసిని సంబోధించే ప్రవృత్తిది. అలా కాకుండా మరి ఇస్రాయేల్ దేశం వారు, యూదులు వారు ఆహ్, షాలోమ్ అని చెప్తా ఉంటారు. అరబ్ దేశాలైతే సలాం అలైకుం అని చెప్తారు. దాన్నే సింపుల్‌గా సలాం అని చెప్తారు. పూర్తిగా అక్కర్లేకుండా సలాం అని చెప్తా ఉంటారు. మన తెలుగులో కూడా సలాం అండయ్య గారు అంటారు. అసలు సలాం అక్కడుంది. ఎక్కడ? అరబ్ దేశాల్లో. సలాం అలైకుం అని చెప్పడానికి సలాం అని ష్ ష మరి సింపుల్‌గా చెప్తున్నారు. షాలోమ్ అని యూద మతస్థులందరూ అనగా యూదులు చెప్తుంటారు. షాలోమ్ అనే మాటకి శాంతి. అంటే నీకు శాంతి, నీ కుటుంబానికి శాంతి, నీ బంధువులకి శాంతి, నీ స్నేహితులకు శాంతి అని ఈ రకంగా 36 ఐటెమ్స్ ఒక్క షాలోమ్‌లో ఉంటాయి. వారిలా అభివృద్ధి పొందాలి, వారికి దేవుని దీవెన ఉండాలి. ఎన్నో చెప్తారనమాట. అందులో 36 సుమారుగా అంశాలు ఉన్నాయని చెప్తుంటారు. ఇక్కడ నిత్యము, నిత్యమైనది, శాశ్వతమైనది, నిత్యాగ్ని, శాశ్వతంగా నిత్య జీవంలో ఉండటము అనే దాని మీద 20 అంశాలకి ఇక్కడ వివరించబడి ఉన్నవి. ఎందుకంటే కుడివైపున ఉన్నవారు గొర్రెలు తండ్రి సన్నిధికి వెళ్తారు. ఎడమ వైపున ఉన్నవారు మేకలు, వారు నిత్యాగ్నిలోనికి మరి పంపబడుదురు. నా తండ్రి చేత మీరు ద్వేషించబడిన జనమా, మీ కొరకై ఏర్పరచబడిన మరి నిత్యాగ్నిలోనికి మీరు వెళ్ళండి అని శపించబడిన వార్లారా అని అక్కడ అడ్రస్ చేస్తున్నారు. ఇక్కడ మొట్టమొదటి అంశం ఏంటంటే దేవుడు. రోమా పత్రిక 16వ అధ్యాయం 26వ వచనం ప్రకారంగా యేసుక్రీస్తును గూర్చిన ప్రకటన ప్రకారముగాను మిమ్మును స్థిరపరచుటకు శక్తిమంతుడు. ఎవరు? దేవుడు. దేవుడు శక్తిమంతుడు. ఆయన మరి యేసుక్రీస్తును గూర్చిన ప్రకటన ప్రకారంగా ఆయన మీకు దేవుడై ఉన్నాడు. మిమ్మును స్థిరపరచుటకు శక్తిమంతుడు దేవుడు. రెండవది పరిశుద్ధాత్మ. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14వ వచనంలో ఉన్నది. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు ఏ మనస్సాక్షిని ఎంత ఎక్కువగా మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఎవరు? ఇది పరిశుద్ధాత్మ మన మనస్సును ఎంతగానో శుద్ధి చేస్తుంది. అది మరి నిత్యము అని చెప్పినప్పుడు అందులో వచ్చే ఒక వర్డ్ నిత్య జీవం. ఇది మత్తయి సువార్తలో మరి నేను చెప్పిన రిఫరెన్సెస్లో ఉన్నాయి. అయితే రోమా పత్రిక 6వ అధ్యాయం 22వ వచనంలో ఏముందంటే అయినను అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. కాబట్టి ఈ నిత్య జీవం ఎక్కడి నుంచి వచ్చిందంటే మనము పాపం నుంచి విమోచించబడ్డాం. ఎలా విమోచించబడ్డాం అంటే యేసు ప్రభు యొక్క రక్తము శిలువలో చిందించటం వలన మనకు పాపం నుండి పరిహారం కలిగింది. అందుచేత మనము దేవునికి దాసులమయ్యాము. మరి పరిశుద్ధత కలుగుటకే ఇది మనకి ఫలము, దాని అంతము నిత్య జీవము. నాలుగవది రక్షణ. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం నుంచి చూస్తే మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై
మెల్కీసెదెకు యొక్క క్రమంలో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి అబ్రహాము కాలం నాటికే మరి సెదెకు ప్రధాన యాజకుల జాబితాలో పిలువబడి మరి అబ్రహాం దగ్గరకు వెళ్ళినప్పుడు అబ్రహాము వారికి దశమ భాగం అర్పించేవాడుగా ఉన్నాడు. కాబట్టి రక్షణ ఈ ఈ అంశాలన్నీ కూడా శాశ్వతము, నిత్యము అనేది మరి అబ్రహాము మెల్కీసెదెకుతోటే ప్రారంభమైంది. విముక్తి హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 12వ వచనం. విముక్తి అంటే మరి మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించెను. తన స్వరక్తముతో. దీనివల్ల మనకి రిడెంప్షన్, విముక్తి అంటే రిడెంప్షన్. ఈ రిడెంప్షన్ ఏంటంటే ఇదివరకు నేను చెప్పినట్టు మరి సంవత్సరానికి ఒక్కసారి యూదులందరూ ఉపవాసం ఉండి ఒక పాలెంలో వారందరూ కలుసుకొని ఆ దినము మరి యాజకుడు కోడెల రక్తము, మేకల రక్తాన్ని ఇది పట్టుకొని పరిశుద్ధ స్థలంలో ప్రవేశించి వీరందరి తరపున ప్రాయశ్చిత్త చేస్తూ ఉంటాడు. దాన్నే ద డే ఆఫ్ అటోన్మెంట్ అనగా ప్రాయశ్చిత్త దినము అని. ఇది మరి యూదులకుండే 7 పండుగల్లో ఒక పండుగ. ఆ దినాన్న వారు ఆ విధంగా చేస్తారు. అయితే ఈ గొర్రెలు, మేకల యొక్క రక్తం అక్కర్లేకుండా యేసు ప్రభు యొక్క స్వరక్తముతో ఒకేసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించారు కాబట్టి పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము ఒకటైపోయింది. మనందరికీ విముక్తి లభించింది. మనకందరికీ రిడెంప్షన్ కలిగింది, విముక్తి కలిగింది. వారసత్వం అనగా అది మరి తరతరాలుగా ఎలా వస్తుంది అని చూస్తే ఈ హేతువ చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచన కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానము పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. ఈ హేతువ చేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి మరి అనగా మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుంచి విమోచనం కలుగుటకై అంటే ధర్మశాస్త్ర సంబంధమైన ఆ యొక్క శిక్ష నుంచి మనమందరము విమోచించబడి తప్పించబడి మరి పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము యేసు ప్రభు మరి ఆయన తాను అప్పగించబడిన రాత్రి మనకందరకు ఇచ్చిన ఆ క్రొత్త నిబంధనకు ఆయన మధ్యవర్తి అయి ఉన్నాడు. 7వది సువార్త. అంటే ఈ నిత్యము, నిత్య జీవము అనే దాంట్లో 20 అంశాలు ఉన్నాయి. అందులో 7వ అంశము సువార్త. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 6వ వచనము. అప్పుడు మరి ఒక దూతను చూచి తిని అతడు భూనివాసులకును అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆయా భాషలు మాట్లాడు వారికి ప్రతి ప్రజకును ప్రకటించినట్లు నిత్య సువార్త తీసుకొని ఆకాశ మధ్యమున ఎగురుచుండెను. నిత్య సువార్త తీసుకొని ఆకాశం మధ్యమున ఎగురుచుండును. ఏంటంటే ఇది మరి సువార్త, వారికి కూడా సువార్త ప్రకటించబడుతుంది అని మనకి ఇక్కడ తెలియజేయబడుతుంది. ఒడంబడిక అంటే ఒక ఒప్పందం లాంటిది. గొర్రెల యొక్క గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మనుష్యులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు. హెబ్రీ 13:20లో ఒడంబడిక అంటే మరి
అగ్రిమెంట్ ఒడంబడిక జరిగింది. ఆ ఒడంబడిక ఏంటంటే గొర్రెల కాపరి అయిన యేసుకును మనకి మధ్య నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి ఆయన మనకు చేసి ఉన్నాడు. రాజ్యము అది పేతురు మొదటి అధ్యాయం 11వ వచనంలో వివరించబడింది. గౌరవము, శక్తి మనకెప్పుడు మరి గౌరవం, శక్తి వస్తదంటే సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. ఎవరు? మన ప్రభువు. కాబట్టి మనుష్యులలో ఎవడునూ ఆయనను చూడలేదు, ఎవడునూ చూడనేరడు కూడా. అయితే మరి ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగియుండును గాక అని ఆమేన్ అనేసి ఇక్కడ మనకి తెలియజేయబడుతుంది. ఎవరంటే పౌలు గారు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి వ్రాసిన లేఖలో మరి ఈ విషయాలు మనకి తెలియజేస్తున్నారు. ఓదార్పు అంటే కన్సోలేషన్. ఇది 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనంలో అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడై ఉండుము, విముఖుడవై ఉండుము. అట్టి మాటలాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. అట్టి మాటలు ఇది వట్టి మాటలు, అపవిత్రమైన వట్టి మాటలు మాట్లాడేవారు మరి ఎక్కువమైన భక్తిహీనులు అవుతారు అనేసి ఇక్కడ వాక్యము మనకి తేటగా సెలవిచ్చుచున్నది. కీర్తి, మహిమ. పరమ తండ్రి నిన్ను కీర్తింతును, నిన్ను కీర్తింతును అనే చక్కటి పాట ఉంది. 2వ తిమోతికి వ్రాసిన పత్రిక మొదటి అధ్యాయము 10వ వచనంలో క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైనా తన కృపను బట్టియు మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకం చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. ఇది మరి ఎంత క్లియర్ కట్గా మనకి ఆ, తెలియజేయబడుతుంది తిమోతి పత్రికలో. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకం చేసి జీవమును అక్షయతను సువార్త వలన, అక్షయత అంటే ఫర్ ఎవర్, జీవము ఇది సువార్త వలన వెలుగులోనికి తీసుకొచ్చారు, వెలుగులోనికి వచ్చింది అని ఇక్కడ మనకి వాక్యం తెలియజేస్తున్నది. పునరుద్ధానము చేయబడిన శరీరములు. ఇది భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియునైనా, చూడండి 14వది, నిత్యమైనదియునైనా నివాసము పరలోకములో మనకు ఉన్నదని ఎరుగుదుము. గమనించారు కదా? మరి ఈ భూమి మీద మనం ఉండే టైము, మన గుడారము, ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాకుండా, నాట్ హ్యాండిక్రాఫ్ట్, దేవుని చేత కట్టబడినదియు నిత్యము అయినదియు. ఇందాక నుంచి నిత్యము నిత్యము అని చెప్తున్నాను. ఆ నిత్యమునైన నివాసము ఎక్కడుంది? మనకి పరలోకమందు ఉన్నదని ఎరుగుదము. అందుకని యెహోవా మా తండ్రి గాడ, యేసుడు మా అన్నగాడ, మోక్షనగరు మా పుట్టినిల్లు. మన డెస్టినేషన్, మన మోక్షనగరు, మన నేటివ్ ప్లేస్ ఎక్కడంటే పరలోక రాజ్యము. కాబట్టి మనం అక్కడ ఎలా ఉండాలి? అక్కడ మనకేమైనా బ్యాంకులో రిజర్వ్స్ ఉన్నాయా? ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయా? అని మనం చూసుకోవాలి. మన దేశానికి సువార్త తెచ్చిన తోమ మన దేశానికంటే ముందు ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళి అక్కడ రాజు ఇచ్చిన డబ్బులన్నీ పేదవాళ్ళకి ఇచ్చేసినప్పుడు ఆ రాజు పిలిచి అడిగాడు, ఏమయ్యా ఎక్కడ కట్టావు నా ప్యాలెస్ అంటే, అయ్యా పైన కట్టానండి అని ఇలా చూపించాడు. అప్పుడు ఆ రాజు అతన్ని జైల్లో వేసేశాడు. అయితే అతడు అక్కడున్న పేదవాళ్ళందరికీ ఆ ధనం పంచడం వల్ల ఆయనకు మరి పైన ధనము సమకూర్చబడింది. పైన ఆయన అకౌంట్లో పైన
మరి ఎంతో ధనము సమకూర్చబడింది. కాబట్టి మనము చూడని విషయాలు, నిత్యమైనదియు నివాసమైన ఆ పరలోకం మనకుంది కాబట్టి, అక్కడ మనం ఆస్తిని సంపాదించుకోవటానికి ప్రయత్నించాలి. ఈ భూమి మీద ఎన్ని ఆస్తులున్నా ఎటులు వచ్చితిమి అటులే పోదుము అని మనల్ని మోస్తూ పరదేశులము ప్రియులారా అని చక్కగా పాట పాడి సాగనంపుతారు. మనం ఇక్కడి నుంచి ఏమీ పట్టుకెళ్ళలేము. ఏ విధంగా వచ్చామో ఆ విధంగానే వెళ్ళిపోతాము. కాబట్టి ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. అంటే కనిపించకోకుండా ఇప్పుడు మనం ఊహిస్తున్నాం చూసారా? అవి ఎప్పుడు నిత్యమైనవి అని తెలియజేయబడుతుంది. నివాసములు లూకా సువార్త 16:9 అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకొనుడి. ఎందుకనగా ఆ సిరి మిమ్మల్ని వదిలిపోవునప్పుడు వారు నిత్యమైన నివాసములలో మిమ్మును చేర్చుకొందురని మీతో చెప్పుచున్నాను. అన్యాయపు సిరి వలన మరి ప్రతి ఒక్కరూ ఒక వయసు వచ్చేటప్పటికి వారి యొక్క నివాసాలు ఏర్పరచుకోవాలి. ఎందుకంటే రిటైర్మెంట్ స్టేజ్ వచ్చేటప్పటికి ఏదో ఒకటి ఉండాలని అనుకుంటారు. కానీ ఆ సిరి మిమ్మలను వదిలిపోవునప్పుడు వారు నిత్యమైన నివాసములో మిమ్మును చేర్చుకొందురని మీతో మీతో చెప్పుచున్నాను. కాబట్టి అటువంటి స్నేహితుల్ని మీరు సంపాదించుకొనుడి అని చెప్తున్నారు ఇక్కడ. విధ్వంసం అంటే డిస్ట్రక్షన్. మరి ఇవి మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టియు అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు. ఇది మరి అనాది కాలముగా క్రీస్తు యేసునందు మనకి అనుగ్రహింపబడింది. ఏంటి? ఈ విధ్వంసము ఇవన్నీ కూడా. అయినప్పటికీ మనము ఆయనతో ఉండి మరి ఆయన యొక్క సంకల్పం చొప్పున మనము ఆయనతో ఉండి ఆ విధ్వంసంను భరించవలసిన వారమై ఉన్నాము. అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు. 17వ ఐటము ఏంటంటే తీర్పు. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము మొదటి 3 వచనాలు చూస్తే, కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, జీవము లేని క్రియలు వాటిని విడిచిపెట్టి మారు మనసు పొందుటయు. రెండవది దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరల వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణులగుటకు సాగిపోదము అని ఇక్కడ హెబ్రీ పత్రికలో వాక్యం సెలవిచ్చుచున్నది. 18వ ఐటమ్ వచ్చి హేయము. హేయం అంటే హేట్రెడ్లు అని అనమాట. మార్కు సువార్త 3వ అధ్యాయము 29వ వచనంలో పరిశుద్ధాత్మ విషయము దూషణ చేయువాడిప్పుడునో క్షమాపణ పొందక నిత్య పాపము చేసిన వాడై ఉండునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. పరిశుద్ధాత్మ విషయమై దూషణ చేయువాడు ఎల్లప్పుడూ క్షమాపణ పొందక నిత్య పాపం చేసిన వాడై ఉండునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అగ్ని తర్వాత ఐటెం. ఈ అగ్ని గురించి ఇక్కడ మరి నేను వివరించినట్టుగా అక్కడ ఇచ్చిన రెఫరెన్సెస్లో వ్రాయబడింది, మీరు చదువుకోవచ్చు. ఫైనల్గా శిక్ష. మత్తయి సువార్త 25వ అధ్యాయము 46వ వచనంలో మరి శిక్ష అనగా నిత్యము శాశ్వతమైనది అని చెప్పేదానికి, దుర్మార్గులకు శాశ్వతమైన శిక్ష మరియు నీతిమంతుల శాశ్వత జీవితమునకు రెండింటిని వివరించుటకు ఉపయోగించరు. కాబట్టి
చీకటి శాశ్వతమైనది, మరొకటి నిత్యమైనది. చీకటి శాశ్వతమైనది, మరొకటి నిత్యమైనది. ఈ విధంగా మనం చూస్తే మరి దుర్మార్గులకు శాశ్వతమైన శిక్ష, నీతిమంతులకు శాశ్వతమైన జీవితము. ఈ విధంగా వీరు మరి నీతిమంతులు శాశ్వత జీవితం. ఈ రెండింటిని వివరించుచు ఉపయోగింతురు. చీకటి శాశ్వతమైనది, మరొకటి నిత్యమైనది. రెండు అంశాలు ఇక్కడ చెప్పబడినవి. నిత్యము శాశ్వతమైనది, ఒకటేమో నిత్యమైనది, ఇంకొకటి శాశ్వతమైనది. ఒకలేమో కుడి ప్రక్కకి వెళ్ళేవారు గొర్రెలు, వారు నిత్య జీవానికి వెళ్తారు. ఎడం ప్రక్కకి వెళ్ళేవారు, నా తండ్రి చేత శపింపబడిన వారులారా మీరు ఒక మరి వారు ఆ, లెఫ్ట్ సైడ్ ఉన్నవారు మేకలు, వారు అగ్నిలోనికి పంపించబడతారు. కాబట్టి ఈ దినము మనము ఈ వాక్య భాగం ద్వారా ఏమి చేస్తే మరి ఆయన సన్నిధిలో మనము న్యాయపరంగా నీతిమంతుల వైపు ఉండగలము, లేదా గొర్రెల వైపు ఉండగలము. మరి ఒకవేళ మనము అలాంటివేమి చేయకోకుండా ఉన్నట్లయితే మరి మనము మేకల వైపుకి వెళ్ళిపోయే వారంగా ఉన్నాము. రాకడ సమయంలో మనము ఎత్తబడే గుంపులో ఉన్నామా, లేతే మరి ఏ గుంపులో ఉన్నామో అని ఈ రాత్రిపూట మనం అందరము ఒకసారి సింహావలోకనం చేసుకోవాలి. ఎందుకంటే మనము సంవత్సరం వెంబడి సంవత్సరం మనకు వయసు వస్తుంది, పెరుగుతుంది. ఒక టైం వస్తుంది, రిటైర్మెంట్ అవుతారు, లేదా పిల్లలందరినీ సెటిల్ చేయాలంటారు. అన్నీ చేసిన తర్వాత మనకున్న ఫ్రీ టైంలో మనము మరి దైవ ధ్యానం లేకుండా ఇంకనూ ఏదేదో లోక సంబంధమైన పనులు చేస్తుంటే మరి మనకి ఈ మర్మాలన్నీ ఎప్పుడు తెలిస్తే చెప్పండి? అందుచే మనము మరి అన్ని విషయాలు తెలుసుకుంటూ మనకు చేతనైన ఎక్కువ విషయాలు తెలుసుకొని మరి అందులో తగిన విధంగా, తగిన రీతిలో మనం మరి వాటినన్నిటిని అనుసరించి పాటించినప్పుడు దేవుడు మనకి ఖచ్చితంగా మరి సహాయం చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. మరి దేవుడు ఆ విధంగా మనల్ని సంసిద్ధపరిచి తన కృపలో మనల్ని అందరినీ కాచి కాపాడును గాక. ఆమేన్.